అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగస్టు 12వ తేదీ బుధవారం, అమావాస్య. ఆ రోజు చుక్కల అమావాస్య అని కూడా చెప్తారు. దానికంటే మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం కూడా. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం నాడు అక్కడి నుంచి గ్రహగతులు మారబోతున్నాయి. కొన్ని రాసుల వారికి అపరిమితంగా కలిసి వచ్చేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ 3 రాసులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకోవడంతో పాటు గ్రహణ నియమాలు, ఏ ఏ ప్రాంతాలలో గ్రహణం కనబడుతుంది, భారతదేశంలో గ్రహణం యొక్క టైమింగ్స్ ఏంటి, ఇత్యాది విషయాలన్నీ కూడా. ఈ గ్రహణం ఎవరెవరి మీద ఎలాంటి మంచి ప్రభావాన్ని చూపిస్తుంది, చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కడో గ్రహణం జరిగినప్పటికీ కూడా గ్రహం గతులు అన్నవి ఇవన్నీ కూడా మన అందరికీ సంబంధించినవి కాబట్టి ఫలితం మాత్రం ఖచ్చితంగా మన మీద ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆ గ్రహణాన్ని చూసినా చూడలేకపోయినా. అయితే ఇది చాలా పెద్ద గ్రహణం కూడా. ఈ గ్రహణంలో మనం కాస్త సంపూర్ణంగా కనిపించేటటువంటి ప్రాంతాలు ఏంటంటే గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్ మరియు ఉత్తర రష్యా. ఇక్కడ సంపూర్ణంగా కనబడుతుంది. మరి పాక్షికంగా కనిపించేటటువంటి ప్రాంతాలు ఏంటి? ఉత్తర అమెరికా అంటే అలస్కా, కెనడా, ఈ ప్రాంతాలలో పాక్షికంగా కనబడుతుంది. ఐరోపా అంటే యూరోప్ లో ఉన్నటువంటి ఎక్కువ భాగాల్లో కూడా చాలా పాక్షికంగా కనబడుతుంది. మరి ఈ గ్రహణ సమయాలు ఏంటి? గ్రహణం ఎప్పుడు కనబడుతుంది అంటే ఆ రోజు నుంచి మొదలై ఆ మర్నాడు అంటే 13వ తేదీ తెల్లవారుజామున 2:15 దాకా. అంటే ఎంత పెద్ద గ్రహణమో చూడండి. అయితే ఈ గ్రహణం భారతదేశంలో రాత్రి వేళ ఏర్పడుతుంది. అందుచేత మనకి కనిపించదు. రాత్రి వేళ ఎప్పుడు? ఆగస్టు 12 రాత్రి 9:45 నుంచి ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 దాకా సంపూర్ణంగా సూర్యగ్రహణం జరుగుతుంది. మనకి రాత్రి వేళ జరుగుతుంది. మరి రాత్రి వేళ జరుగుతున్నటువంటి ఆ సమయంలో మనం ఏమేమి నియమాలు పాటించాలి? మనకి కనిపించదు కాబట్టి నియమాలు పాటించాలా? ఆ ప్రభావం మన మీద ఉంటుందా అంటే మనం ఏ నియమాలు పాటించక్కర్లేదు. గ్రహణ నియమాలు ఏమీ పాటించక్కర్లేదు. కానీ గ్రహణ ప్రభావం అయితే మన రాసుల మీద మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే గర్భిణీ స్త్రీలు కానీ, చిన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎవ్వరూ కూడా ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోక్కర్లేదు. అలాగే ఎవరు కూడా ఉపవాస దీక్షలు చేయడం కానీ అలాంటివేమీ చేయక్కర్లేదు. దేవాలయాలు కూడా మూసివేయరు. అంతా కూడా యథావిధిగా యథాప్రకారం జరుగుతుంది. గ్రహణం ఏర్పడే సమయం భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి జరుగుతుంది కాబట్టి భారతదేశంలో కనిపించదు కాబట్టి మనం ఎవరం కూడా గ్రహణానికి సంబంధించిన ఏ నియమాలు మాత్రం పాటించిన అవసరం లేదు అని చెప్తారు. అయితే ఈ అద్భుతమైనటువంటి ఈ సూర్యగ్రహణం జ్యోతిష శాస్త్రంలో ఎవరెవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకుందాం. అయితే సోతక కాలం లేదు కాబట్టి మనం ఏమి తలస్నానాలు చేయడం, శుద్ధులు చేసుకోవడం అలాంటివి ఏమీ చేయక్కర్లేదు. నిత్య జీవిత పూజా కార్యక్రమాలు మామూలుగా యథావిధిగా చేసుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఆహార నియమాలు కూడా పాటించిన అవసరం లేదు. సరే, మేష రాశి వారికి, సింహరాశి వారికి, కుంభరాశి వారికి, ఈ 3 రాశుల వాళ్ళకి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా మారేటటువంటి శుభ తరుణం అని చెప్పచ్చు. అంటే ఆర్థికంగా కలిసి రావడం, ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావడం, లేకపోతే పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పూర్తి అవ్వడం, ఏదైనా శుభవార్తలు వినడం, శుభ ఫలితాలు వీళ్ళకి కనబడుతూ ఉండడం, ఈ జాతకులకి అంటే ఈ రాశ్యాత్తు ఉన్నటువంటి ఈ మేష, సింహ, కుంభ రాశుల వాళ్ళ యొక్క జాతకాల వాళ్ళకి ఖచ్చితంగా చాలా మంచి జరుగుతుంది అనడంలో ఏమీ సందేహం లేదు. కాబట్టి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం నాడు మన రాశుల మీద కూడా కాస్తో కోస్తో ప్రభావం ఉంటుంది కాబట్టి చూడకపోయినా కూడా అప్పుడు మనం ఏం చేయాలి? 13వ తేదీన చక్కగా పొద్దున్నే అంటే లక్షవారం అయింది, శ్రావణ మాసం లక్షవారం అయింది. ఆ రోజు దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ శివుని యొక్క ఆరాధన చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి సమయం అన్నమాట. కాబట్టి అరుదైనటువంటి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం నాడు సూర్యాష్టకం గాని, ఆదిత్య హృదయం గాని, సూర్యనారాయణమూర్తి యొక్క నామాలు మీకు వచ్చిన ఆదిత్యాయ నమః, లేకపోతే రవయే నమః, మిత్రయే నమః, ఏవైనా ఒక 12 నామాలు మన అందరికీ తెలిసిన నామాలు ఉంటాయి. ఆ 12 నామాలు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ నామాలు చదువుకోవడం కానీ చేస్తే చాలా అంటే చాలా మంచిది. గ్రహగతులు మారబోతున్నటువంటి ఈ శుభతరుణంలో ఈ మేష, సింహ, కుంభ రాశుల వాళ్ళు మరీ ముఖ్యంగా
ఈ సూర్యారాధన చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ ఒక్కరోజు ఎలాగో శ్రావణ మాసం ప్రారంభమైంది గురువారం కాబట్టి, ఆ ఒక్కరోజు అయినా కనీసంలో కనీసం కాస్త ఆహార నియమాలు పాటించండి. ఉల్లి, వెల్లుల్లి జోలికి వెళ్ళకుండా, మద్య మాంసాల జోలికి కూడా వెళ్ళకుండా, ఆ రోజు మాత్రం కాస్త నియమంగా ఉండి దైవారాధనలో గడపండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.